వేములవాడ పట్టణం గౌతరాం నగర్లో అఖిల విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నవకుండాల గాయత్రి మహాయజ్ఞానికి పెద్ద ఎత్తున గాయత్రి ఉపాసకులు హాజరయ్యారు. శాంతిగుజ్ ప్రజ్ఞాపుత్రులు శివాజీరావు, సందీప్ కుమార్, శివరాం పడిదర్, వైష్ణవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గాయత్రి మహాయజ్ఞానికి జిల్లా కోఆర్డినేటర్ పులి సత్యనారాయణతో పాటు కుంట భాగ్యలక్ష్మి, సనుగుల భాస్కర్, అరుణ, గోపాల్, శంకర్ హాజరయ్యారు. భక్తి శ్రద్ధలతో 150 మంది భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాయజ్ఞం పూజల అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు. లోక కళ్యాణార్థం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నిర్వహించిన మహాయజ్ఞం మంచి ఫలితాలను ఇస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. వందే విష్ణు భవభయానం సర్వలోకైకనాథం ప్రజాపతయే ఇదం నమః. ఓం అగ్నయే ఇదం నమః. ఓం సోమాయ స్వాహ ఇదం నమః. ఓం భువః స్వాహ. మంత్రం స్వాహ అప్పుడే చెప్పకూడదు. ఇదం గాయత్రి ఇదం నమః. ఇదం అగ్నయే జాతవేదసే ఇదం నమః. ఇదం అగ్నయే సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వేములవాడ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మేము గాయత్రి తీర్థ శాంతికి జరగడం నుంచి వచ్చాం. ఈ యొక్క శ్రీరామ్ శర్మ ఆచార్య, మాతా భగవతిదేవి శర్మ గాయత్రి వారికి వ్యవస్థాపకులు. వారి మెయిన్ ఉద్దేశం ప్రతి మనిషిని దేవతగా చేస్తాం, ఈ భూలోకాన్ని స్వర్గలోకం చేస్తాం. దాని నిమిత్తంగా ఆయన గాయత్రిని అందరూ చేయవచ్చు, నిత్య అగ్నిహోత్రం ప్రతి ఇంట్లో జరగాలి. పూర్వకాలం అందరూ చేసేవాళ్ళు ఈ మధ్యలోంచి అంతరించిపోయినాయి కనుక మన భారతదేశం జగద్గురు స్థానం కోల్పోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ అందరూ చేయిస్తున్నాం కనుక మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా అందరూ కుల, మత, వర్ణ విశేషం లేకుండా గాయత్రిని అందరూ చేయవచ్చు. దాని నిమిత్తంగా మా యొక్క వేములవాడలో గాయత్రి తీర్థ శాంతికి హరిద్వార్ యొక్క అనుబంధ సంస్థ ఇక్కడ వేములవాడలో 10 సంవత్సరాల క్రితం నిర్మాణం చేశాం. శాంతిగుంజి పద్ధతులు నిత్య అగ్నిహోత్రం సంస్కారాలు కూడా జరుగుతుంటాయి. సంస్కారాలు అంటే అన్ని చోట్ల ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జరుగుతున్నాయి కానీ సనాతన ప్రకారంగా పూర్తిగా జరగట్లేదు. ఏదో చేయాలి కనుక, మొక్కుబడిగా చేయాలి కనుక జరుగుతున్నాం కనుక పూర్తి సనాతన ప్రకారంగా ఋషి సాంప్రదాయంతో సంస్కృతి సాంప్రదాయ సంస్కారాల పద్ధతిలో గాయత్రి యజ్ఞం అందరూ చేయవచ్చని ఇక్కడ వేములవాడలో జరగబోతుంది. దీని నిమిత్తంగా మేము ఇక్కడ కార్యక్రమంలో వచ్చాం.